బ్యాక్ టు న్యూస్. దేశంలోని 4 ప్రముఖ దేవాలయాల్లో ధనవర్షం కురుస్తోంది. ఇది ఎవరో కాదు, భక్తులు కురిపిస్తున్న కాసుల వర్షం. తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా మొదలు ముంబై సిద్ధి వినాయకుడు, వైష్ణోదేవి ఆలయాల్లో భక్తులు కోట్లాది రూపాయల కానుకలు సమర్పించుకుంటున్నారు. దేశంలోని 4 సంపన్న దేవుళ్ళు, అందరిలోనూ ధనవంతుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్జన 1100 కోట్ల పైమాటే. రెండో స్థానం సాయిబాబా, ఆర్జన 1009 కోట్లు. వైష్ణోదేవి ఖజానా కూడా తక్కువేం కాదు. వైష్ణోదేవికి 600 కోట్ల కానుకలు. సిద్ధి వినాయకుడి మీద కానుకల వాన. సిద్ధి వినాయకుడికి 206 కోట్ల కానుకలు. దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో షిరిడి సాయి ఆలయం ఒకటి. గత 4 ఏళ్లలో షిరిడి సాయిబాబాకు భక్తులు 1000 కోట్లకు పైగా విలువైన కానుకలు సమర్పించుకున్నారు. అంతేకాదు, దీంట్లో అత్యధిక భాగం లోక కళ్యాణానికే ఖర్చు చేస్తోంది షిరిడి సంస్థాన్. 4 ఏళ్లలో సాయికి 1009 కోట్ల విలువైన కానుకలు. దీంట్లో 53% సేవా కార్యక్రమాలకిచ్చారు. ఈ విషయం మహారాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో స్వయంగా ప్రకటించింది. దీని ప్రకారం గత 4 ఏళ్లలో సాయి ఆలయానికి వచ్చిన కానుకల విలువ 1009 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా బాబా మీద భక్తితో భక్తులు సమర్పించుకున్నదే. భక్తుల ఈ అభిమానమే షిరిడి సాయి ఆలయాన్ని దేశంలోని సంపన్న దేవాలయాలలో 2వ స్థానంలో నిలిపింది. షిరిడి వెళ్లిన వారెవరూ వట్టి చేతులతో తిరిగిరారు. ఈ నమ్మకంతోనే కోరిన కోరికలు తీరిన వారు సాయికి తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుకుంటారు. ఈ అభిమానమే ధన రూపంలో గత 4 ఏళ్లలో 1000 కోట్లను దాటింది. సాయి ఖజానాకు వచ్చిన కానుకల్లో కొంత ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది. గత 4 ఏళ్లలో సాయికి ఎంత ఆదాయం వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 2009-2010లో 197 కోట్ల విలువైన కానుకలు సాయిబాబాకు సమర్పించుకున్నారు భక్తులు. 2012 మొదటి 8 నెలల్లో, అంటే ఏప్రిల్ నవంబర్ మధ్యకాలంలో ఇది 298 కోట్లకు చేరింది. గత 4 ఏళ్లలో సగటు వార్షికాదాయం 252 కోట్లు ఉండగా ట్రస్ట్ సగటున ఏటా 135 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగించింది. ముంబైలోని సిద్ధి వినాయక దేవస్థానం కూడా ఏటేటా సంపదను పెంచుకుంటూ పోతోంది. గత 4 ఏళ్లలో భక్తులు ఏకంగా 206 కోట్ల రూపాయలను కానుకలుగా సమర్పించారు. వచ్చే ఆదాయంలో చాలా భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసింది. మహారాష్ట్రలోని కరువు పీడిత జిల్లాల అభివృద్ధి కోసం 50 కోట్లు వెచ్చించింది దేవస్థానం. సిద్ధి వినాయకుడిపై కానుకల వర్షం. 4 ఏళ్లలో 206 కోట్ల కానుకలు. షిరిడి సాయిబాబాపై 1000 కోట్ల రూపాయల కనకవర్షం కురుస్తుంటే అటు సిద్ధి వినాయకుడు కూడా కానుకల్లో ఆయనతో పోటీ పడుతున్నాడు. రెండు దేవాలయాల అసలు సంపద ఎంతో సరిగ్గా తెలియకపోయినా ఈ మధ్యకాలంలో ముంబైలోని సిద్ధి వినాయకుడికి భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర విధానసభలో రాష్ట్ర న్యాయశాఖ సమర్పించిన నివేదికల ప్రకారం గత 4 ఏళ్లలో సిద్ధి వినాయకుడికి భక్తులు ఏకంగా 206 కోట్ల రూపాయల విలువైన కానుకలు సమర్పించారు. సిద్ధి వినాయకుడికి భక్తులు సమర్పించే కానుకల్లో దాదాపు 13% డబ్బును సంస్థాన్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. దేవస్థానం అధికారుల లెక్కల ప్రకారం 2009 నుండి 12 దాకా
భక్తులు 51.5 కోట్ల రూపాయల కానుకలిచ్చారు. సేవా కార్యక్రమాలకు వినియోగించిన తర్వాత మిగిలిన సంపదను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దేశంలోని అత్యంత సంపన్న ఆలయం తిరుపతి వెంకన్నది. ఈ ఏడాది 2,200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేయగా దానిలో 1,800 కోట్ల రూపాయల కానుకల రూపంలోనే వస్తుందన్నది అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత సంపన్నమైంది. వడ్డీ కాసుల వాడి ఆదాయం దేశంలోని అన్ని దేవుళ్ల కంటే ఎక్కువ. ఏటేటా వెంకటేశ్వరుడు ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి మీద భక్తుల విశ్వాసము రెట్టింపవుతోంది. తిరుమలకి రోజు 50,000 మంది వస్తారని అంచనా. పవిత్ర దినాల్లో అయితే ఈ సంఖ్య 1,00,000 దాటిపోతుంది. తిరుమల వెంకటేశ్వరుడి ఖజానాలో ఉన్న సొమ్ము 50,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఏటా 350 కిలోల బంగారం, 500 కిలోల వెండి కానుకలు. టీటీడీ ఈ ఏడాది బడ్జెట్ అంచనాయే 2,248 కోట్ల రూపాయలు. ఇందులో 859 కోట్ల రూపాయలు హుండీ ద్వారానే వస్తుందని టీటీడీ అంచనా. ఇంకా దర్శనం టికెట్ల ద్వారా 185 కోట్లు, ఆర్జిత సేవా టికెట్ల వల్ల 46 కోట్లు, తల నీలాల ద్వారా 200 కోట్ల రూపాయలు, ప్రసాదాల విక్రయంతో 150 కోట్లు, కాటేజీల అద్దెల రూపంలో 90 కోట్ల రూపాయలు సమకూర్తాయని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమల వెంకటేశ్వరుడికి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో ఖర్చు అదే స్థాయిలో ఉంటుంది. అత్యంత పెద్దదైన టీటీడీలో ఉద్యోగుల సంఖ్య 9,000. వీరి జీతభత్యాలకి 335 కోట్లు, ఇంజనీరింగ్ పనులకి 190 కోట్లు, దేవస్థానం నిర్వహిస్తున్న ఆసుపత్రులకి 44 కోట్ల రూపాయలు, ఇతర అవుట్ సోర్సింగ్ ఖర్చు 145 కోట్లుంటుందని అంచనా. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం కూడా ఇదే కోవలోకి వస్తుంది. తిరుపతి వెంకటేశ్వరుడి తర్వాత అధిక సంఖ్యలో భక్తులు సందర్శించేది మాతా వైష్ణోదేవినే. దక్షిణాదిలో తిరుపతి వెంకన్న అంటే ఎంత నమ్మకమో ఉత్తరాదిన వైష్ణోదేవి అమ్మవారి మీద భక్తులకి అంతే నమ్మకం. మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూలోని రియాసీ జిల్లాలోని కాట్ర దగ్గరలో ఉంది. దేశంలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. దాదాపు 700 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఉత్తర భారతంలో అత్యధిక సంఖ్యలో భక్తులు మాతా వైష్ణోదేవి ఆలయాన్నే సందర్శిస్తుంటారు. ఆలయానికి వెళ్లే మార్గం అత్యంత క్లిష్టమైంది. అయినప్పటికీ తిరుపతి వెంకటేశ్వరుడి తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయం ఇదే. వైష్ణోదేవి ఆలయానికి రోజు 1 కోటి రూపాయలకి పైగా ఆదాయం వస్తుంది. 2012లో 600 కోట్ల రూపాయలు భక్తులు తమ ముడుపుల ద్వారా సమర్పించుకున్నారు. మాతా వైష్ణోదేవి అయినా, షిరిడి సాయిబాబా అయినా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా భగవంతుడి మీద భక్తులకి పెరుగుతున్న నమ్మకమే కానుకల రూపంలో వారిని ముంచెత్తుతోంది. ఈ అభిమానమే భగవంతుడిని సంపన్నుడిగా చేస్తోంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిపిఐ ఉద్యమం. కడప జిల్లాలో కదం తొక్కిన ఎర్రదండు. శేషాచలం అడవుల్లో కార్చిచ్చు, విలువైన అటవీ సంపద బుగ్గిపాలు. దేశంలో 4 సంపన్న దేవాలయాలు, కాసుల వర్షం కురిపిస్తోన్న భక్తులు. నకిలీ విత్తన కంపెనీలపై విజిలెన్స్ దాడులు, అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరిక.